నమస్కారం, న్యూస్ వెర్షన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ టూరిస్టులపై కాల్పులు జరిపింది తామేనని ప్రకటించిన టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ. ప్రతీకార చర్యకు సిద్ధమవుతున్న భారత్. రక్షణ రంగంలో అగ్రగామిగా భారత్. ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్. 10 పరీక్ష ఫలితాలు విడుదల. 81.14% ఉత్తీర్ణత. తిరుమల శ్రీవారి బంగారు డాలర్లకు పెరిగిన డిమాండ్. క్యూ కడుతున్న భక్తులు. తిరుమలలో వరుసగా విషాదకర ఘటనలు. తప్పుల మీద తప్పులు. ఉగ్రదాడి ఘటనకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీలు. మృతుల కుటుంబాలకు సంఘీభావం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిలో 30 మంది మరణించగా సుమారు 16 మంది గాయపడినట్లు సమాచారం. ఈ దాడిలో ఉగ్రవాదులు పురుషులపై మాత్రమే దాడి చేశారు. ఉగ్రవాద దాడుల బాధితుల్లో ఎక్కువ మంది పర్యాటకులే. మృతుల్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 ఉండగా గుజరాత్కు చెందిన 3 పర్యాటకులతో పాటు పహల్గామ్కు చెందిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కూడా ఉన్నారు. అయితే ఈ ఉగ్రవాద దాడిలో మహారాష్ట్రకు చెందిన 5 మరణించారు. హేమంత్ సుహాస్ జోషి, సంజయ్ లక్ష్మణ్ లాలి ముంబై నివాసితులు. అతుల్ శ్రీకాంత్ మోని, సంజోష్ జగ్దా, కస్తూబా గాంవోటే కూడా మహారాష్ట్ర వాసులు. ఇండోర్కు చెందిన సుశీల్ నథానియల్ కూడా ఉగ్రవాద దాడిలో మరణించారు. అతను తన భార్య పుట్టినరోజు జరపడానికి కాశ్మీర్ వెళ్లాడు. సుశీల్ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్గా పనిచేసేవాడు. ఉగ్రవాద దాడిలో మరణించిన వ్యక్తుల్లో 2 ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. ఒకరు విశాఖ వాసి రిటైర్డ్ ఉద్యోగి చంద్రమౌళి కాగా మరొకరు నెల్లూరుకు చెందిన మధుసూదన్ కాగా హైదరాబాద్లోని స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్న మనీష్ రంజన్ కూడా ఉగ్రతూటాలకు బలయ్యారు. బీహార్కి చెందిన మనీష్ రంజన్ కోటిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసులో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అతన్ని భార్య, 2 పిల్లల ముందే ఉగ్రవాదులు కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. మనీష్ ఐడి కార్డు చూసి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని భార్య, పిల్లలు చెబుతున్నారు. గుజరాత్కు చెందిన 3 మరణించారు. ఇందులో తండ్రి, కొడుకులు కూడా ఉన్నారు. గుజరాత్లోని భావ్నగర్ నివాసితులైన యతేష్ పర్మార్, అతని కుమారుడు సుమిత్ పర్మార్ మరణించారు. వీరితో పాటు సూరత్కు చెందిన శైలేష్ భాయ్, హిమ్మత్ భాయ్ కలాథియా కూడా హత్యకు గురయ్యాడు. ఉగ్రదాడిలో పహల్గామ్కు చెందిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కూడా ఉన్నాడు. నేపాల్కు చెందిన సుదీప్ న్యూపానే కూడా ఉగ్రవాదుల చేతిలో మరణించాడు. మహారాష్ట్ర, గుజరాత్లతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఒడిశా, కేరళ, చండీగఢ్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్లకు చెందిన వారు కూడా ఉగ్రవాద దాడిలో మరణించారు. పహల్గామ్లో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. వారు మహిళలపై కాల్పులు జరపలేదు. జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై కాల్పులు జరిపింది తామేనని టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన 7 టెర్రరిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారు. టెర్రరిస్టుల కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 27కు చేరింది. మరో 12 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన వారిని మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. ఇక టూరిస్టులపై కాల్పులు జరిపింది తామేనని టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. సంఘటనా స్థలంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడడానికి ముందు ముస్లింలా కాదా అన్న సంగతి తెలుసుకొని మరీ కాల్పులకు తెగబడ్డారు. ఓ వ్యక్తిని చంపే ముందు నువ్వు ముస్లింవా అని అడిగారు. అతడు కాదని చెప్పడంతో కాల్చి చంపేశారు. అతని భార్య ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. నేను సైడ్కు కూర్చొని బేల్పూరి తింటూ ఉన్నాను. నా భర్త పక్కనే ఉన్నాడు. ఓ వ్యక్తి నా భర్త దగ్గరికి వచ్చాడు. నువ్వు ముస్లింవా అని అడిగాడు. నా భర్త కాదని చెప్పాడు. అంతే, కాల్చి చంపాడు అంటూ కన్నీరు మున్నీరైంది. ఓ మహిళ తన భర్త శవం దగ్గర కూర్చొని ఏడుస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి ఘటనపై రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని క్రూరమైన, అమానవీయ చర్యగా పేర్కొన్నారు. పర్యాటకులపై దాడి ఘటన క్షమించరానిదని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఉగ్రదాడిపై యావత్ భారతదేశం తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోంది. పాకిస్తాన్కి, టెర్రరిస్టులకు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
హమాస్పై ఇజ్రాయెల్ దాడులు చేసిన విధంగా భారత్ దాడులు చేయాలని కోరుకుంటోంది. మంగళవారం కాశ్మీర్ చూసేందుకు వెళ్లిన టూరిస్టులపై లష్కర్ ఏ తోయిబాకు చెందిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది మరణించారు. ఇప్పటికే ప్రధాని మోదీతో సహా మంత్రులంతా అత్యున్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ను ఉద్దేశించి పరోక్షంగా బిగ్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని, వారి నిర్వాహకులను వదిలిపెట్టేది లేదని, ప్రత్యక్ష ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామని, భారతదేశంపై కుట్రకు పాల్పడిన వారిని గుర్తించి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ఈ చర్యలకు బాధ్యులు సమీప భవిష్యత్తులో బలమైన ప్రతిస్పందన ఎదుర్కొంటారని అన్నారు. మాపై దాడి చేసిన వారిని మాత్రమే కాదు, ఈ కుట్రను అమలు చేయడానికి తెర వెనుక దాక్కున్న వారిని కూడా మేము చేరుకుంటాము. దాడి చేసిన వారు, వారి యజమానులు లక్ష్యంగా చేసుకుంటాము అని రక్షణ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. భారత్ ఒక బలమైన దేశం, ఉగ్రవాదానికి భయపడమని, ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో జవాబు ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ని ఎవరూ భయపెట్టలేరని స్పష్టం చేశారు. भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। भारत एक इतनी पुरानी सभ्यता जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं। కాశ్మీర్లో ఉగ్రముఖల దాడిలో బలైన యాత్రికులకు తమ జనసేనాని పిలుపు మేరకు 3 రోజుల పాటు సంతాపం ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలియజేశారు. ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జెండా ముందు జన సైనికులతో కలిసి యాత్రికుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌన ప్రార్థన చేశారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులను ఆదేశించడం జరిగింది. అది మేము ఈరోజు ఇక్కడ బుధవారం నుంచి 3 రోజులు సంతాపం తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంకాలం 6:30 గంటలకు గరుడ స్టాచ్యూ దగ్గర కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహిస్తామనేసి తెలియజేసుకుంటున్నాం. 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. దీన్ని ఈ ఉగ్రవాదిలో చనిపోయిన కుటుంబాలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్లకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఉండవన్న వాళ్ళకి ఇవ్వాలని, చనిపోయిన వాళ్లకు ఎక్స్గ్రేషియో ప్రభుత్వం ప్రకటించాలని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ముష్కరుల చేతిలో పర్యాటకులు మృత్యువాత కాబడ్డ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీని నిర్వహించారు. భారతదేశంలో ఉగ్రవాదులకు తావు లేకుండా ముష్కరుల మూలాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు చేపట్టాలని తిరుపతి మాజీ శాసనసభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. మనుషుల ప్రాణాలు పోవటం తప్ప ఎంతో విలువైనటువంటి ప్రాణాలను ఆ ముష్కరుల యొక్క దుర్మార్గపు ఆలోచనలు మట్టుబెట్టడం అన్నది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ చర్యనైనా కూడా ఈ ముష్కరుల అణిచివేతకు పూర్తిగా సంఘీభావాన్ని తెలుపుతుంది. ఏమాత్రము కూడా ఇలాంటి శక్తుల విషయంలో దయా దాక్షిణ్యాలు లేకుండా నిర్దాక్షిణ్యంగా ఈ తీవ్రవాదుల చర్యలను, తీవ్రవాదులను సమూలంగా నిర్మూలించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. చనిపోయినటువంటి వారిని తిరిగి తీసుకురాలేము. ఉన్న కాశ్మీరు బాగా డెవలప్ అయ్యి, కాశ్మీర్ బాగా డబ్బులో వచ్చి అందరూ కూడా ఉగ్రవాదాన్ని వదిలేసి అందరూ కూడా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఉగ్రవాదులు కుట్ర పన్ని ఈరోజు భారతదేశాన్ని అవమానం చేయాలని ఈరోజు ఉగ్రవాదులు చేసిందని మేము వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో అన్ని దగ్గర శాంతి ర్యాలీ చేస్తున్నాం. ఖచ్చితంగా చేసినోడు శిక్ష పడాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఈరోజు వదిలితే దేశంతో కూడా ఈరోజు ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా అంచాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 81.14% ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉండడం సంతోషంగా ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,680 పాఠశాలలు 100% ఫలితాలను సాధించాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు నిరుత్సాహపడవద్దని, జీవితం రెండవ అవకాశాన్ని అందిస్తుందన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 28 వరకు జరుగుతాయని, పాస్ అవ్వడానికి ఇది మరో అవకాశం అని మంత్రి చెప్పుకొచ్చారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లలో తెలుసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ యాప్, లీప్ మొబైల్ యాప్లలో కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ చేసి విద్యా సేవలను సెలెక్ట్ చేసి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకోవాలి. అనంతరం రోల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఫలితాలు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం ఉంటుందని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం పెంపుపై జిల్లా కలెక్టర్ వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చెరకు ప్రధాన పంటగా ఉన్నదని అన్నారు. చెరకు పంటకు బదులుగా మార్కెట్ వంట నూనెల డిమాండ్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఆయిల్ పామ్ మొక్కల పెంపకంతో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. పంట నష్టం చాలా తక్కువగా ఉంటుందన్నారు. జిల్లాలో కార్వేటి నగరం, జీడి, నెల్లూరు, నిండ్ర, నగరి, విజయపురం, ఎస్ఆర్పురం మండలాలలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నారు. 3F ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్, గోద్రేజ్ అగ్రోవేట్ లిమిటెడ్, అమ్మా పామ్ ప్లాంటేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ల ద్వారా ఆయిల్ పామ్ పంట సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించడమైందన్నారు. చెరకు, మామిడి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ పంట సాగు చేసేలా మండలాలలో ఆర్ఎస్కే సిబ్బంది, వ్యవసాయ, హార్టికల్చర్ అసిస్టెంట్ల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పండించిన పంట మార్కెటింగ్ విధానాలను రైతులకు తెలియజేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సబ్సిడీ కింద అందిస్తున్న ఆయిల్ పామ్ మొక్కలు, డ్రిప్ సౌకర్యం, డీజిల్, ఎలక్ట్రిక్ పంపు సెట్లు, వర్మీ కంపోస్ట్, వ్యవసాయ యంత్రాలు రైతులకు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి, ఏపీఎంఐపీ బాలసుబ్రహ్మణ్యం, 3F, అమ్మ, గోద్రేజ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు మురళీకుమార్, హరీష్, మురళీధర్, ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. దేశీయ మార్కెట్లో బంగారు ధర ఆల్ టైం రికార్డుకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹1,00,000 మించింది. దీంతో కారణాలు ఏవైనా కొనుగోలుదారుడి పరిస్థితి మాత్రం పసిడి ధర వింటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే తిరుమల వెంకన్న క్షేత్రంలో మాత్రం పసిడి ధర భక్తుడికి అందుబాటులోనే ఉంది. తిరుపతిలోని బంగారు నగల దుకాణాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం విక్రయిస్తున్న శ్రీవారి డాలర్ గోల్డ్ రేటుకు ఎంతో తేడా ఉంది. మంగళవారం ధర 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర ₹1,04,420 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹92,900గా ఉంది. ఇది కేవలం బంగారు ధర మాత్రమే. బంగారు నగలు కొంటే ఇక జీఎస్టీ 3% తరుగు అదనం. ఈ లెక్కన 10 గ్రాముల శ్రీవారి డాలర్ను టీటీడీ వద్ద కాకుండా జ్యువెలరీ షాపుల్లో కొనాలంటే దాదాపు ₹1,12,910 దాకా అవుతుందని అంచనా. మంగళవారం ఉన్న ధరల ప్రకారం ఇందులో 10 గ్రాముల బంగారం ధర ₹92,900 కాగా దాదాపు 18% తరుగు కింద 1.800 గ్రాముల మేర అదనంగా 3% జీఎస్టీ ఈ రెండు కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 10 గ్రాముల శ్రీవారి డాలర్ కోసం ₹1,12,910 వరకు జ్యువెలరీ షాపుల్లో చెల్లించక తప్పదు. అదే టీటీడీ వారి విక్రయ కేంద్రం వద్ద అయితే 10 గ్రాముల శ్రీవారి డాలర్ను ₹90,671కే లభిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగానే ఉన్న శ్రీవారి బంగారం, వెండి, రాగి డాలర్ల విక్రయ కేంద్రంలో మంగళవారం టీటీడీ విక్రయిస్తున్న డాలర్ల ధరను పరిశీలిస్తే ఎంతో తేడా కనిపిస్తోంది.
శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రంలో 2, 5, 10 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్లను విక్రయిస్తున్న టీటీడీ వెండి రాగి డాలర్లను కూడా భక్తులకు అందుబాటులోకి ఉంచింది. బులియన్ మార్కెట్లో ఉన్న రోజువారీ ధరతో సంబంధం లేకుండా టీటీడీ భక్తులకు శ్రీవారి బంగారు డాలర్లను విక్రయిస్తోంది. బంగారు ధరను ప్రతి బుధవారం మాత్రమే నిర్ధారించి టీటీడీ ధర నిర్ణయిస్తోంది. ఈ మేరకు వారం రోజుల పాటు ఒకే ధరకు డాలర్లను విక్రయిస్తోంది. ఇందులో భాగంగానే మంగళవారం గోల్డ్ రేట్ ₹1,00,000 టచ్ అయిన తిరుమలలో మాత్రం పసిడి ధర భక్తుడికి అందుబాటులోనే ఉంది. ఏప్రిల్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు టీటీడీ నిర్ణయించిన డాలర్ల ధరను పరిశీలిస్తే 10 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ ధర ₹90,671, 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ ధర ₹46,907, 2 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ ధర ₹19,478గా ఉంది. జీఎస్టీతో పాటు తరుగు అన్ని కలిపి బంగారు డాలర్లను టీటీడీ భక్తులకు విక్రయిస్తోంది. ఈ లెక్కను తిరుమలలోని శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రంలో 10 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ ధర ₹90,671 కాగా అదే జ్యువెలరీ షాప్లో ₹1,12,910 మేర ఉంది. అంటే దాదాపు 10 గ్రాముల శ్రీవారి డాలర్ను టీటీడీ వద్ద కొంటే ₹22,239 వరకు కొనుగోలుదారుడికి మిగులుతుంది. అలాగే 5, 10, 50 గ్రాముల శ్రీవారి వెండి డాలర్లు, 5, 10 గ్రాముల రాగి డాలర్లను కూడా టీటీడీ విక్రయిస్తోంది. అయితే గత 6 నెలలుగా శ్రీవారి రాగి డాలర్లు స్టాక్ లేకపోగా 50 గ్రాముల శ్రీవారి వెండి డాలర్లు కూడా భక్తులకు అందుబాటులో లేవు. తిరుమలలో వరుసగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో నిత్య గోవింద నామస్మరణలు జరుగుతాయి. అయితే గత కొంతకాలంగా ఏం జరిగిందో ఏమో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. కొన్నేళ్ల కిందటి తిరుమల పవిత్ర లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వినియోగించారని పెద్ద దుమారం రేగింది. తర్వాత తిరుపతిలో తొక్కిసలాట, ఇటీవల గోశాలలో ఆవుల మృతి వ్యవహారాలు భక్తులను కలవరపాటుకు గురిచేశాయి. తాజాగా తిరుమలలో యువకుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన మరింత కలవరాన్ని కలిగించింది. మంగళవారం సాయంత్రం వెలుగు చూసిన ఈ ఘటన అధికారులను తీవ్రంగా కలవరానికి గురిచేసింది. అది కూడా పవిత్రంగా భావించే నారాయణగిరి ఉద్యానవనంలో చోటు చేసుకోవడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. తొలుత ఈ ఘటనను చూసిన స్వీపర్లు అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు వేలాడుతున్న శవాన్ని దింపి విచారణ చేశారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని యువకుడిగా గుర్తించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ, టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి, టీడీపీ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, కార్పొరేటర్ అనితా యాదవ్, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు విచ్చేసి ప్రారంభించారు. మా యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు తిరుపతికి పర్యటించినప్పుడు మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎక్కడా లేని విధంగా, ఈ సౌత్ ఇండియాలోనే లేని విధంగా అధునాతమైన ఇండోర్ స్టేడియం ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు కరెక్ట్గా 60 రోజుల తర్వాత మరొక్కసారి శ్రీనివాస ప్రాంగణంలో 4 కోట్ల రూపాయలు వెచ్చించి, అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రజల కోసం, నిజమైన క్రీడాకారుల కోసం, పేద క్రీడాకారులు ఎవరైతే వాళ్ళకు అందుబాటులో లేని క్రీడలను కూడా ఆడే విధంగా ఈరోజు మన శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రవినాయుడు దీనికి నాయకత్వం వహించి ఈరోజు అన్ని దిగ్విజయంగా ఇక్కడ అందరం ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో భారతదేశంలోనే ఉండే అన్ని రాష్ట్రాలకు ఒక తనమాలికంగా ఆ రోజు హైదరాబాదును స్పోర్ట్స్ హబ్గా తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క మీటింగ్లోనైతేనే ఈ ప్రభుత్వంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో ఆయన ఒకటే చెప్తున్నారు, రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం ఏదో ఒకటి చేయాలి, ఆంధ్రప్రదేశ్ను మరొక్కసారి క్రీడాలోకమంతా ఎదురు చూసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ముందుకు తీసుకొని పోవాలని ఒక అడుగు వేశారు. ఇటు ఎమ్మెల్యే గారి సహకారంతో, మా కూటమి నాయకుల సహకారంతో, టీటీడీ సహకారంతో
ఈ తిరుపతిలో స్పోర్ట్స్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడంతో ఇక్కడి నుంచి మన పిల్లలు ఒలింపిక్స్ వెళ్ళాలనేదే నా కోరిక. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను కాబట్టి ఇక్కడున్న పిల్లలు ఖచ్చితంగా ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళాలనేది దృక్పథంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ జై జన్మభూమి. పక్కదారి పట్టించిన వ్యక్తి పక్కదారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన వేసిన రోడ్లు ఎక్కడో ఎదుక్కోవాలి. ఇది టీటీడీ నిధులతో ఆడ శంకుస్థాపన రాయిలు ఉన్నాయి, భూమి పూజ చేసిన రాయిలు అక్కడే ఉన్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, ఇక్కడే ఉన్నాయి. బహుశా ఇక్కడ మన సుగుణమ్మ గారు కూడా ఆ రోజు వాళ్ళ భర్త గారు కూడా ఈ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. మాజీ శాసనసభ్యులు, ఆయన కుటుంబంకి పూర్తిగా తెలిసి తిరుపతిలో ఏం జరిగిందనేది. ఇక చాలామంది ఉన్నారు. ఇది టీటీడీ నిధులతో. ఆ రోజు ఆలోచన ఏంటంటే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఎస్వి యూనివర్సిటీ ఉంది, మహిళా యూనివర్సిటీ ఉంది, ఎస్జిఎస్ కాలేజ్ ఉంది. ఇవన్నీ పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి ట్రైన్ అవడంతో పాటు ఆరోగ్యం కోసం టీటీడీ ఎంప్లాయీస్ 10,000 పైన ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్యూర్లీ స్టూడెంట్స్, టీటీడీ స్టూడెంట్స్, పర్పస్ ఆఫ్ టీటీడీ స్టూడెంట్స్ స్పోర్ట్స్ డెవలప్మెంట్. ఇక్కడ క్లియర్గా ఆ రోజు ఏదైతే ఎంఓయూ జరిగిందో ఆ ఎంఓయూ బహుశా అతను చదువుకోవాలి. వాళ్ళ నాన్న కూడా ఇక్కడ స్విమ్మింగ్ ఆడేవాళ్ళు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో హాస్టల్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా విశ్వవిద్యాలయం వీసీ ఉమా, రిజిస్ట్రార్ రజని, వార్డెన్ సావిత్రులు పాల్గొనగా మహిళా విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. We say hostel is home away from home. We only say away from home because it can never be a real home. We also have students who have come far away from Kashmir. Their needs are different and they have made their adjustments to be a part of the campus. I really appreciate the group of students who have come all the way from Kashmir. Please give them a big clap. See, hostel is not just staying and studying. Hostel is like living. Eating food. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలోని పాత ఇనుము వేలం వేశారు. గంగమ్మ జాతర సందర్భంగా ఆలయాన్ని నూతన హంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా పాత వాటిని తీసివేసి కొత్త వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాత గేట్లు, పైపులు, ఇతర వాటిని ఈవో జయకుమార్ అమ్మవారి పాట 60,000తో మొదలు పెట్టగా 1,35,000కు వెంకటేష్ అనే గుజరి వ్యాపారి కైవసం చేసుకున్నారు. ఈ వేలం పాటలో దాదాపు 10 మంది స్క్రాప్ వ్యాపారులు పాల్గొన్నారు. భారత్ రేంజ్ మారిపోయింది. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయంగా భారత ఖ్యాతి మరింత పెరిగింది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో అన్ని రంగాలు మరింత వృద్ధిలోకి వస్తున్నాయి. ముఖ్యంగా రక్షణ రంగం మరింత పుంజుకుంది. ఒకప్పుడు క్షిపణులు, ఆయుధాలను, రక్షణ రంగానికి సంబంధించిన పలు పరికరాలను దిగుమతి చేసుకున్న భారత్ ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో అన్ని రంగాలు మరింత వృద్ధిలోకి చేర్చడంతో పాటు శత్రు దేశాలను తలదన్నేలా సాంకేతికతను మెరుగుపరుచుకుంది. పొరుగున ఉన్న చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కుట్రలు, కుయుక్తులను చిత్తు చేసేలా నిర్ణయాలను తీసుకుంటూ భారత్ పలు దేశాలకు ఆసరాగా నిలుస్తోంది. అనునిత్యం చైనా నుంచి దాడులను ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్కు భారత్ అండగా నిలిచింది. భారత బ్రహ్మాస్త్రం, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్ను 2వ బ్యాచ్ను ఫిలిప్పీన్స్కు అప్పగించింది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి వ్యవస్థలను ఫిలిప్పీన్స్ మెరైన్స్ కార్పొరేషన్కు అప్పగించింది. బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 2022 జనవరిలో $375 మిలియన్ ఒప్పందం కుదిరింది. ఈ డీల్లో భాగంగా 3 ఎక్స్పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిస్సైల్ వెపన్ సిస్టమ్ను అందజేయనుంది. ఒక్కో సిస్టంలో 2 మిస్సైల్ లాంచర్లతో పాటు ఓ రాడార్, ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిస్సైల్ లాంచర్ల నుంచి కేవలం 10 సెకండ్ల వ్యవధిలోనే 2 మిస్సైళ్లను ప్రయోగించవచ్చు. అంతేకాకుండా శత్రు దాడులను సులువుగా ఎదుర్కోవచ్చు. భారతదేశ రక్షణ ఎగుమతులకు ఒక ముఖ్యమైన మైలురాయిగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థల 2వ బ్యాచ్ను ఫిలిప్పీన్స్కు పంపించారు. ఇది ప్రపంచ రక్షణ మార్కెట్లో భారతదేశం పాత్రను మరింత పటిష్టం చేస్తోంది. ఏప్రిల్ 2024లో మొదటి బ్యాచ్ డెలివరీ తర్వాత జరిగే ఈ ఒప్పందం ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య దాని రక్షణ సామర్థ్యాలు, ఎగుమతులను బలోపేతం చేయడానికి భారతదేశం విస్తృత వ్యూహంలో భాగంగా మారనుంది. జనవరి 2022లో భారతదేశంతో ఒప్పందంపై సంతకం చేసిన ఫిలిప్పీన్స్ మొత్తం 3 బ్రహ్మోస్ క్షిపణి బ్యాటరీలను అందుకోనుంది. 290 కిలోమీటర్ల పరిధి, 2.8 మాక్ వేగం కలిగిన బ్రహ్మోస్ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతన క్రూయిజ్ క్షిపణులలో ఒకటిగా పరిగణించబడుతోంది.
ఈ వ్యవస్థలు బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉంటాయి. జలాంతర్గాములు, ఓడలు, విమానాలు లేదా భూమి నుండి ప్రయోగించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఫిలిప్పీన్స్కు మెరుగైన భద్రతను అందిస్తాయి. రెండవ బ్రహ్మోస్ బ్యాచ్ డెలివరీ రెండు దేశాల మధ్య $375 మిలియన్ ఒప్పందంలో మరో అడుగు ముందుకు వేస్తోంది. మొదటి బ్యాటరీ భారత వైమానిక దళ రవాణా విమానం ద్వారా పంపిణీ చేయబడింది. ఈసారి ఈ వ్యవస్థను సముద్రం ద్వారా రవాణా చేశారు. ఇది రక్షణ ఎగుమతులలో భారతదేశం పెరుగుతున్న లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని నొక్కి చెబుతోంది. మొదటి బ్యాటరీని ఏప్రిల్ 2024లో పౌర విమాన సంస్థల మద్దతుతో IAF విమానంలో పంపారు. భారీ భారాన్ని మోసుకెళ్లే సుదూర విమానం ఫిలిప్పీన్స్ పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవడానికి ముందు 6 గంటల పాటు ఆగకుండా ప్రయాణించింది. భారతదేశం ప్రయత్నాలు ఫిలిప్పీన్స్ సైనిక సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి కూడా విస్తరించాయి. ఫిబ్రవరి 2023లో 21 మంది ఫిలిప్పీన్స్ నేవీ అధికారులు క్షిపణి వ్యవస్థల నిర్వహణపై శిక్షణ పొందారు. అధునాతన సాంకేతికతను సమర్థవంతంగా నిర్వహించడానికి, అమలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలను వారికి అందించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చెవిరెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్టాభిరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్టాభిరెడ్డి వారి కార్యవర్గంతో కలిసి మాట్లాడుతూ ఇసుక ద్వారా రోజుకు 10 లక్షలు ఎమ్మెల్యే నాని వెనకేసుకొస్తున్నాడన్న విషయంపై వైసీపీ నాయకులు కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎవరు కానీ అట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎటువంటి ఒత్తిడి మాకైతే లేదు. మా దగ్గర ఎవరైతే కానీ డబ్బులు వసూలు చేయలేదు. కేవలం రాజకీయాల కోసమే నాని గారి పేరుని ఆ విధంగా వాడుకుంటున్నారు. ఇసుక వ్యాపారం అనేది కొన్ని ఏళ్ళుగా తిరుపతిలో జరుగుతుంది. వైసీపీ పీరియడ్లో జరిగినటువంటి దౌర్జన్యం కావచ్చు, లేకపోతే వసూలు కావచ్చు, ఇంతవరకు మేము ఎప్పుడూ చూడలేదు. కని విని దోపిడీ జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికి వచ్చి 10 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ సోదరుల దగ్గర కావచ్చు, లేదా టిప్పర్ సోదరుల దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర కానీ ₹1 కానీ ఎవరు వచ్చి అడిగినట్టు కానీ ఎటువంటి సమాచారం మాకైతే లేదు. కేవలం ఈ రాజకీయ ఉద్దేశంతోనే చేస్తున్నారు. ఇదే పని కట్టుకుని మన ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి గారు, అతనికి సంబంధించిన సోషల్ మీడియా ప్రతినిధులు పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మేమైతే దీన్ని పూర్తిగా మేము పార్టీలకు అతీతంగానే ఖండిస్తున్నాం. మాకు పార్టీలకు కానీ దేనికి కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము యూనియన్ తరఫున ఈరోజు వచ్చి మేము మాట్లాడుతున్నాం. మేమందరం కూడా ఈరోజు ప్రశాంతంగా ఈ 2000 కుటుంబాలు తిరుపతి రూరల్ మండలంలో ప్రశాంతంగా బతుకుతున్నాం. కాబట్టి భాస్కర్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం ఏమంటే, మేము ఇప్పటిదాకా మా చంద్రగిరి ఎమ్మెల్యే నాని అన్న గారికి ₹1 కూడా వాళ్ళ అనుచరులకు కానీ నాని అన్నకు కానీ ఇచ్చిన సందర్భం కానీ ఎక్కడా లేదు. దీన్ని మేము నిరూపించడానికి మా బాలాజీ ట్రాక్టర్స్ అసోసియేషన్ తరఫున మేము కాణిపాకం వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీలో ఎవరైనా మీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కానీ, మీ కుటుంబ సభ్యులైనా కానీ మీరైనా వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధమని మేము బాలాజీ ట్రాక్టర్స్ అసోసియేషన్ తరఫున సవాలు విసురుతున్నాం. దానికి మీరు సిద్ధమైతే మేము రేపే మొత్తం మా అసోసియేషన్ మొత్తం మేము కాణిపాకం రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని విధాలైనా సరే నానన్న గారి మీద అబండాలు వేయడం అది సమంజసం కాదు అని కూడా నేను చెవిరెడ్డి అన్న గారికి మా ట్రాక్టర్ యూనియన్ తరఫున సవ్యంగా వినిపించుకుంటున్నాను. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు మా అన్న అయినటువంటి భాస్కర్ రెడ్డి కూడా జైలు పాలైనాడు. అటువంటిప్పుడు కూడా మేము కన్నీళ్ళు అయినా కూడా పట్టు ఒడవకుండా ప్రతి ఒక్కరిని కూడా దయతెలిసి ఎవరు కూడా జంకద్దండి, మనం మంచి రోజులు వస్తాయని అందరూ భావించాం. అదేవిధంగా నానన్న వచ్చాడు, అందరికి మంచి చేశాడు. ఎస్వీయు సెనేట్ హాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలపై ప్రతినిధుల జాతీయ సదస్సు బుధవారంతో ముగిసింది. దేశవ్యాప్తంగా దాదాపు 200 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, ఎస్వి యూనివర్సిటీ, పద్మావతి విశ్వవిద్యాలయం, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయా యూనివర్సిటీల ప్రతినిధులు హాజరయ్యారు. Of course, as far as India is concerned, India's position is very well good as far as the production of these rare earth elements are concerned. We have a very good results of the ores of rare earth elements. You might have heard about the monazite is one of the important ore of the rare earth element, and we have the Indian rare earth. సంస్కృతాన్ని కంప్యూటరీకరణ చేయడంలో భాగంగా సీడాక్ బెంగళూరు, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో 2వ రోజు ముగింపు సమావేశం నిర్వహించారు. CDAC Bangalore to develop anything related to Sanskrit. And very recently we felt that
with the advent of AI technologies, the Honorable Chancellor tried to explore the possibilities of development tools for the academic and administrative works of the university. As a part of it, in order to develop the recent plan, we conducted a 2 days national workshop on AI, machine learning and Indian knowledge systems. And 2 very good applications with respect to Sanskrit were developed by CTOC people in collaboration with National Sanskrit University, Tirupati. They are web chatbot for Vedantic studies. There are 3 schools in Vedanta of Indian tradition. అపోలో గ్రూప్స్ చైర్మన్ పద్మవిభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి స్వగ్రామమైన అరగొండ అపోలో హాస్పిటల్లో యూరో లేజర్ విధానంతో కిడ్నీలో రాళ్లు తీయడం సంబంధిత వ్యాధులకు చికిత్స చేసే విధానాన్ని ప్రారంభించారు. ప్రతాప్ సి రెడ్డి సూచన మేరకు అరగొండ అపోలో హాస్పిటల్లో జిల్లాలోనే మొదటిసారిగా ఈ విధానంతో చికిత్సను అందించడం జరుగుతోంది. డాక్టర్ హెచ్ఎస్ శంకర్ యూరో లేజర్ విధానంతో విజయవంతంగా 10 ఆపరేషన్లు చేశారు. అతని ఆధ్వర్యంలో అపోలో వైద్య బృందంతో అత్యాధునిక పరికరాలతో తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం జరిగేలా తక్కువ ఖర్చుతో కిడ్నీలో రాళ్లు తీయడం సంబంధిత వ్యాధులకు యూరో లేజర్ విధానంతో చికిత్స చేయబడును. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అపోలో యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక వైద్యానికి అపోలో పెట్టింది పేరని కొనియాడారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు అపోలో ఆసుపత్రిలో అత్యధిక వైద్యాన్ని అందించే లక్ష్యంగా అపోలో వైద్యాధికారులు పనిచేస్తారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆసుపత్రుల జనరల్ మేనేజర్ వినోద్, ఏవో చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శంకర్, మెడికల్ సూపరింటెండెంట్ శ్రీధర్ జోష్న, పిఆర్ఓ కమరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. Let's pause to remember and even bear challenge the rising burden of non-communicable disease. This is where our next frontier must be in building a culture of proactive, preventive and personalized healthcare. So we unveil this Euro laser machine today. This symbolizes more than medical advancement. It stands for our shared commitment to reimagining the rural healthcare, embracing preventive health and ensuring care. వారి సేవలు విస్తరించలేదని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఈ మధ్య మూల సంస్థల నుంచి నాతో మాట్లాడినప్పుడు సీఎం గారు ఒత్తిడి లేని విద్యను అందించడం ద్వారా తమ పాఠశాలకు 600కు గాను 596 మార్కులు సాధించడం సంతోషంగా ఉందని రెడ్ చెర్రీస్ హై స్కూల్ కరెస్పాండెంట్ సునీల్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ఆర్సీ రోడ్లోని రెడ్ చెర్రీస్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాఠశాల కరెస్పాండెంట్ సునీల్ కుమార్ రెడ్డి విచ్చేసి విద్యార్థులను అభినందించి తమను ఆదరిస్తున్న తల్లిదండ్రులకు, నగరవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు విడుదలైనటువంటి 10th క్లాస్ ఫలితాల్లో 600కి 596 మార్క్స్తో టి మోక్షప్రియ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 590 అబోవ్ 10 స్టూడెంట్స్, 550 అబోవ్ 70 స్టూడెంట్స్, 500 అబోవ్ 113 స్టూడెంట్స్ మార్కులు సాధించారు. బట్టి విధానం కాకుండా ఒత్తిడి లేనటువంటి విధానంతో ఫండమెంటల్ కాన్సెప్ట్స్పై సరైనటువంటి అవగాహన కల్పించడం ద్వారా పిల్లలు ఇష్టపడి చదవడం ద్వారా ఈ అత్యుత్తమ ఫలితాలు సాధ్యమైనవి. విద్యార్థులకు నా అభినందనలు. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,520 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,035 రూపాయలు. 1 కేజీ వెండి ధర 99,500 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 102 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మూ కాశ్మీర్ టూరిస్టులపై కాల్పులు జరిపింది తామేనని ప్రకటించిన టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ. ప్రతీకార చర్యకు సిద్ధమవుతున్న భారత్. రక్షణ రంగంలో అగ్రగామిగా భారత్. ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్. 10 పరీక్ష ఫలితాలు విడుదల. 81.14% ఉత్తీర్ణత.
తిరుమల శ్రీవారి బంగారు డాలర్లకు పెరిగిన డిమాండ్, క్యూ కడుతున్న భక్తులు. తిరుమలలో వరుసగా విషాదకర ఘటనలు, తప్పుల మీద తప్పులు. ఉగ్రదాడి ఘటనకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీలు, మృతుల కుటుంబాలకు సంఘీభావం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.